చిరంజీవి ఒకప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలిన రారాజు. ఎందుకని ఇప్పుడు వరుసగా ఫ్లాప్స్ క్రేజ్ తగ్గడానికి గల కారణం. అండ్ బాలకృష్ణ గారు ముద్దుగా ఫ్యాన్స్ బాలయ్య అని చెప్పి పిలుచుకుంటూ ఉంటారు. అలాంటి బాలకృష్ణ ఒకానొక టైంలో ట్రోలింగ్ కి గురై తను కూడా ఫ్లాప్స్ ని చూసిన స్టార్. కానీ ప్రస్తుతం చూసుకుంటే అమాంతం తన క్రేజ్ ని పెంచుకుంటూ వరుస హిట్లతో దూసుకెళ్లిపోతున్న స్టార్ సీనియర్ హీరోస్ లలో తానే నెంబర్ 1 అన్న రేంజ్ లో మూవీస్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకని చిరంజీవి గారి క్రేజ్ వరుసగా తగ్గుకుంటూ వస్తుంది, ఎందుకని బాలకృష్ణ గారి క్రేజ్ వరుసగా పెంచుకుంటూ రావడం జరుగుతుంది అనేది ఈ వీడియోలో మనం కంప్లీట్ గా డిస్కస్ అయితే చేసుకుందాం. మీరు మాత్రం మన ఈ వీడియోని కంప్లీట్ గా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో అనేది ఫ్యాన్ వార్స్ కాదు. ఈ వీడియో మీరు కంప్లీట్ గా చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా ఈ వీడియోకి హైప్ అయితే చేయండి. జై బాలయ్య అని చెప్పి బాలయ్య గారి అభిమానులు బాక్స్ బద్దలైపోయేలా కామెంట్ చేయండి. అండ్ చిరంజీవి అభిమానులు కూడా ఉంటే మీరు కూడా కామెంట్స్ అయితే చేయండి. లేట్ చేయకుండా మనమైతే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. బాలకృష్ణ, చిరంజీవి ఈ ఇద్దరు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి లెజెండరీ సూపర్ స్టార్స్. కేవలం వీళ్ళిద్దరి మాత్రమే కాదు, నాగార్జున, వెంకటేష్ కూడా ఉన్నారు. వీళ్ళని టాలీవుడ్ పిల్లర్స్ గా మనం చూస్తాము, మన చైల్డ్హుడ్ సూపర్ స్టార్స్ వీళ్ళు. అయితే చిరంజీవి, బాలకృష్ణ అనేది ఒక రేంజ్ క్రేజ్, ఒక రేంజ్ మాస్ లో వీళ్ళకు ఒక పాపులారిటీ ఉంది. ఎందుకంటే చిరంజీవి, బాలకృష్ణ గారి క్రేజ్ ని కానివ్వండి, లేకుంటే వీరిద్దరి ఫైట్ అంటే వీరిద్దరి మూవీస్ ఒకేసారి రిలీజ్ అవ్వడము, నువ్వా నేనా అనేలా వీళ్ళ ఫ్యాన్ వార్స్ ఉండడము, క్రేజ్ ఉండడము మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. సో వీళ్ళిద్దరినే ఇప్పుడు మనము మళ్ళీ ఒకసారి కంపారిజన్ అయితే చేయబోతున్నాము. సో ఎందుకని బాలయ్య గారి క్రేజ్ అమాంతం పెరుగుతుంది, ఎందుకని చిరంజీవి గారి క్రేజ్ తగ్గుకుంటూ వస్తుంది అనేది కూడా కంప్లీట్ గా అనలైజ్ చేసి మనమైతే మాట్లాడుకుందాము. వీళ్ళిద్దరు తడబడిన ప్రతిసారి ఒకసారి చిరంజీవి గారు గెలిస్తే, ఒకసారి బాలకృష్ణ గారు గెలిచేది, ఒకసారి ఇద్దరు కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. వీళ్ళ క్రేజ్ ఏ రేంజ్ లో ఉండేది అంటే మాస్ లో. అసలు నిజంగా చెప్పాలి అంటే ఇద్దరు కూడా మాస్ కి సూపర్ స్టార్స్. మాస్ అంటే నిలవెత్తు నిదర్శనం. బాలయ్య గారు అయితే గాడ్ ఆఫ్ మాసెస్ గా ఒక బిరుదు కూడా సంపాదించుకున్నారు ఫ్యాన్స్ నుంచి, ఆడియన్స్ నుంచి. అంటే ఏ రేంజ్ మాస్ యాక్టర్స్ మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఒకనొక టైంలో చిరంజీవి గారి మూవీస్ ఒక కేవలం కమర్షియల్ మూవీసే కాకుండా వర్సటాలిటీ మూవీస్ ఉండేవి. ఉదాహరణకు చెప్పాలంటే రుద్రవీణ కానివ్వండి, ఆపద్ బాంధవుడు కానివ్వండి, స్నేహం కోసం కానివ్వండి, లేకుంటే అంజీ మూవీ కానివ్వండి, లేకుంటే ఒక శివుని పాత్ర చేసిన అర్జున్ గారితో ముని మూవీ సంథింగ్ అది. సో అలా చాలా మూవీస్ ఉన్నాయి చిరంజీవి గారి మూవీస్. సరైన కృషి కానివ్వండి, ఇలా వర్సటాలిటీ చూపించుకుంటూ అప్పుడున్న ఆడియన్స్ కి తగ్గట్టు డాన్సులు, కమర్షియల్ మూవీస్ తోని ఎనలేని స్టార్ గా ఎదగడం అయితే జరిగింది. అయితే బాలకృష్ణ గారు కూడా కేవలము మాస్ మూవీసే కాకుండా వర్సటాలిటీ మూవీస్ చూపించడం జరిగింది. ఇండస్ట్రీకి నందమూరి తారక రాము వారసుడిగా వచ్చడము, ఆ తర్వాత వచ్చి కేవలము తన మీదనే ఆధారపడకుండా కంప్లీట్ గా తనకంటూ ఒక సొంత స్టార్డమ్ ని క్రియేట్ చేసుకోవడం, స్టార్డమే కాకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక లెజెండరీ సూపర్ స్టార్ గా మారడం మనం చూడవచ్చు. అటు ఒక భైరవ దీపం కానివ్వండి, లేకుంటే ఆదిత్య 369 కానివ్వండి, లేకుంటే శ్రీరాముడి బయోపిక్ కానివ్వండి, లేకుంటే పాండవుల బయోపిక్ కానివ్వండి, లేకుంటే ఇంకా ఎలాంటి మూవీ అయినా కానివ్వండి, కమర్షియల్ మూవీస్ నరసింహారెడ్డి, సమరసింహారెడ్డి ఒక ట్రెండ్ సెట్టర్ గా, ట్రెండ్ క్రియేటర్ గా విభిన్న చిత్రాలు చేయడము బాలకృష్ణ గారి సొంతం. అందువల్లనే అంచెలంచెలుగా తనకంటూ ఒక స్టార్డమే కాకుండా ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మెయిన్ పిల్లర్ గా మారడానికి గల కారణం. అయితే ఒకానొక దశలో బాలకృష్ణ గారు కూడా ట్రోలింగ్ ని గురవడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే బాలకృష్ణ గారి ఫైట్స్ కి, బాలకృష్ణ గారి డైలాగ్స్ కి చాలా మంది సౌత్ మూవీస్ వాళ్ళు కూడా ట్రోల్ చేయడము, అటు నార్త్ ఆడియన్స్ కూడా ట్రోల్ చేయడం అయితే జరిగింది. కానీ ఆ ట్రోలింగ్ ని తన బలంగా మలుచుకొని సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చుకుంటూనే ఆ ట్రోలింగ్ ని బీట్ చేసి దాన్నే ఒక బలంగా మార్చుకొని ఆ క్రేజ్ ని సంపాదించుకోవడం జరిగింది బాలకృష్ణ గారు. నిజం చెప్పాలి అంటే ఇప్పుడు జై బాలయ్య అనేది ఒక ఎమోషన్ అయిపోయింది. కేవలం బాలయ్య అభిమానులు మాత్రమే కాకుండా యావత్ భారతదేశంలో, నిజం చెప్తున్నా, కేవలం తెలుగు ఆడియన్స్ కాకుండా భారతదేశ ఆడియన్స్ కూడా బాలయ్య గారు తెలిసిన ఆడియన్స్ ప్రతి ఒక్కరు జై బాలయ్య అని అనాల్సిందే. అదొక ఎమోషన్ లా అయిపోయింది. నిజంగా ఆ రేంజ్ క్రేజ్ ని సొంతం చేసుకోవడం జరిగింది. అయితే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత 2008 లో పాలిటిక్స్ లోకి వెళ్ళిపోయిన తర్వాత చిరంజీవి గారి క్రేజ్ ఎలా అయిపోయింది, మెల్లగా పడిపోయింది. ఆ టైంలో బాలయ్య గారు కూడా వరుసగా హిట్స్ ఏం లేవు. నిజం చెప్పాలి అంటే ఒక సింహ సినిమా ఉండే, ఆ సింహ తర్వాత కూడా వరుసగా ఫ్లాప్స్ వచ్చాయి. అటు చిరంజీవి గారు కూడా ఇండస్ట్రీలో లేరు. సో ఇండస్ట్రీకి మళ్ళీ ఎవరు అనే టైంలో అటు నాగార్జున, వెంకటేష్ కూడా దాన్ని హోల్డ్ చేసుకోలేకపోయిన్లు. సో నెక్స్ట్ ఇండస్ట్రీకి ఎవరు అనే టైంలో మళ్ళీ చిరంజీవి గారు రీఎంట్రీ, బాలకృష్ణ గారి మూవీస్ ఏదైతే
గౌతమిపుత్ర శాతకర్ణి తోని ఒక హిస్టారికల్ మూవీ తీసుకురావడము, అటు చిరంజీవి గారేమో మళ్ళీ తన ఖైదీ నెంబర్ 150 మూవీ తీసుకురావడము, 2 మూవీస్ కూడా ఒక హిస్టారికల్ గా సూపర్ డూపర్ హిట్ అవ్వడం, కమర్షియల్ గా ఖైదీ మూవీ సూపర్ హిట్ అవ్వడం, ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి చేయడము. సో నెక్స్ట్ మళ్ళీ చిరంజీవి గారు మళ్ళీ వింటేజ్ చిరంజీవి అనే రేంజ్ లో రాబోతున్నారు అన్నట్లుగా మనకైతే కనిపించింది. కానీ వింటేజ్ చిరంజీవి అంటే మరి ఏమనుకున్నారేమో, మళ్ళీ అవే రొటీన్ డాన్స్లు కమర్షియల్ మూవీస్ ఉంటే సరిపోతుంది, 4 ఫైట్లు 4 జోకులు పెళ్లి రొమాన్స్ ఇది ఉంటే సరిపోతుంది అనుకున్నారో ఏమో, మరి రీమేక్స్ మూవీ తీస్తే సరిపోతుంది అనుకున్నారో ఏమో. ఆ ఖైదీ నెంబర్ 150 రీమేక్ మూవీయే, ఆ తర్వాత వచ్చిన లూసిఫర్ కి రీమేక్ గా గాడ్ ఫాదర్ కానివ్వండి, లేకుంటే బోలా శంకర్ కానివ్వండి, ఇలా వరుస పెట్టి రీమేక్స్ మూవీస్ చేయడము, అవే సాంగ్స్ డాన్స్లు ఉంటే సరిపోతుంది అనుకోవడము, లేకుంటే ఏదైనా ఫ్లాప్ మూవీస్ తీయడము చిరంజీవి గారి క్రేజ్ కి మెయిన్ గా డ్రాప్ గా తెలిసింది. ముఖ్యంగా ఏంటంటే తనకి ఏజ్ కి తగ్గట్టు పాత్రలు చేయకపోవడం. అంటే మనశంకర్ వరప్రసాద్ మూవీ వచ్చింది, హిట్ అయింది, దాన్ని కాదనట్లేదు, దాంట్లో కూడా చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. అంటే ఆ మూవీ హిట్ కావడం కోసము ఆ బుక్ మై షో లాంటి యాప్ లో రివ్యూస్ ఇవ్వకుండా చేయడము, ఎవరైనా నెగిటివ్ రివ్యూస్ ఇస్తే వాళ్ళపైన కేసులు వేయడం, స్ట్రైక్లు వేయడము, ఇదంతా చేసుకొని హిట్ చేసుకోవడం, దాని కలెక్షన్స్ లో కూడా పెద్ద కాంట్రవర్సీ ఉంది, దాని గురించి మనం మాట్లాడట్లేదు. బట్ ఇదంతా చేసి లాస్ట్ గా హిట్ అని చెప్పి చేసుకోవడం చిరంజీవి గారికి చెల్లింది. అంటే ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఏలిన రారాజుగా పేరున్న చిరంజీవి గారు కూడా ఇంత తతంగం చేయాల్సి వచ్చింది. అదే బాలకృష్ణ గారు అయితే ఎలాంటి నెగిటివిటీ చేసిన అఖండ 2కి అసలు ఒక రేంజ్ నెగిటివిటీ ఇండియా వైడ్ గా, అయినప్పటికీ ఆ మూవీ 100 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి చేరడము సో దాన్నే చూపిస్తుంది. అంటే మౌత్ పబ్లిసిటీతో కూడా తన స్టార్ రేంజ్ తోని ఆ రేంజ్ హిట్ చేసుకోవడము బాలయ్య గారికి సొంతం. ఒకవేళ చిరంజీవి గారికి అలాంటి టాక్ వస్తే ఒక రేంజ్ డిజాస్టర్ గా మారడం మనం బోలా శంకర్ ని చూసాము, ఇక చాలా మూవీస్ ని చూసాం మనం. సో మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పటికి కూడా సాంగ్లు డాన్స్లు చిరంజీవి గారికి గ్రేస్ ఉంది కాదనట్లేదు, అదే డాన్స్లు అవే ఫైట్లు ఇప్పుడు కూడా రొమాన్స్ చేస్తా అని చెప్పడము. అటు చూడండి మలయాళంలో మోహన్ లాల్, మమ్మూటి గారు, ఇటు కమలా హాసన్, రజనీకాంత్ గారు, సురేష్ గోపి గారు, ఇప్పుడు అంతెందుకో సేమ్ ఇండస్ట్రీలో బాలకృష్ణ గారు కూడా తను రొటీన్ మూవీస్ కమర్షియల్ మూవీస్ చేస్తున్నప్పటికీ కథలో కొత్తదనం ఉండడము, ముఖ్యంగా చెప్పాలి అంటే ఒక వర్స్టాలిటీ ఉండడం, సొసైటీకి ఒక మెసేజ్ ఉండడం, ఇలాంటి కాన్సెప్ట్ చూసుకోవడం వల్లనే బాలయ్య గారి మూవీస్ వరుసగా హిట్ అవుతున్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే అటు అఖండ చూసుకోండి, అఖండలో ఒక వర్స్టాలిటీ ఉండడము, అటు వీరసింహారెడ్డి సరే యంగ్ పాత్రకి నెగిటివిటీ వచ్చినా మళ్ళా ఇంకో డ్యూయల్ యాక్షన్ రోల్ ఉంటుంది. ఆ తర్వాత నేలకొండ భగవత్ కేసరి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, డాకు మహారాజ్ ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, మళ్ళీ అఖండ మళ్ళీ అది మైథాలజికల్ మూవీ, ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోని ఇప్పుడు NBK 111 ఏదైతే ఉందో అది కంప్లీట్ కమర్షియల్ మూవీ. అటు విశ్వంబర అని చెప్పి తీయడం జరిగింది, అది అసలు పతకు లేకుండా వెళ్ళిపోయింది, అది వస్తుందా రాదా అనేది కూడా గ్యారంటీ లేదు, వచ్చినా ఆడుతుంది అనేది గ్యారంటీ. నిజం చెప్తున్న మెగాభిమానులు, నిజం కరెక్ట్ మెగాభిమానులకు కూడా దానిపైన డౌటే ఉంటుంది. సో ఇలాంటి విషయాలు, దీంతో పాటుగా ఈ మధ్య కాలంలో మంచి ఫ్యామిలీకి డప్పు ఎక్కువ కొట్టుకుంటారని చెప్పి పేరుంది. చిరంజీవి గారు కూడా అలాంటి కాంట్రవర్షియల్ మాటలు మాట్లాడము, సో అందువల్ల డప్పు కొట్టుకుంటారు, చిరంజీవి గారు కూడా అలానే అయిపోయింది. నేషనల్ అవార్డు విషయంలో కానివ్వండి, ఇంకే విషయమైనా కానివ్వండి, చిరంజీవి గారు కూడా డప్పు కొట్టుకుంటారు అనే రేంజ్ లో ట్రోలింగ్ రావడం, అది మెల్లమెల్లగా క్రేజ్ తగ్గడానికి ఒక రీజన్ గా మారిపోయింది. అటు బాలకృష్ణ గారి క్రేజ్ పెరగడానికి మెయిన్ రీజన్ గా వాటిని మనం చూడవచ్చు. సో ఇవి గాయస్ మెయిన్ గా చెప్పాలి అంటే, ఇటు చిరంజీవి గారి క్రేజ్ తగ్గడానికి గల కారణం, బాలకృష్ణ గారి క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో పెరగడానికి గల కారణం, ఈ 7 years లో వరుస పెట్టి మూవీస్ హిట్ అవ్వడము అండ్ దాన్ని మెయింటైన్ చేయడంలో బాలకృష్ణ గారు కాంట్రవర్సీస్ కి దూరంగా ఉండడం, అంటే ఎలాంటి మాటలు మాట్లాడుకోకపోవడము. ఈ మధ్య కాలంలో చిరంజీవి గారు ఇలాంటి సెల్ఫ్ డబ్బా లాంటి కొన్ని సిచ్యువేషన్స్ రావడము, మూవీస్ ఫ్లాప్ అవ్వడము, ఒకవేళ మూవీ హిట్ అయినా కూడా రొటీన్ స్టోరీస్ చేయడము, ఆ రొటీన్ కి భిన్నంగా చేయకపోవడం వంటివి, అంటే యాక్టింగ్ కి స్కోప్ ఉన్న రోల్స్ చేయకపోవడము చిరంజీవి గారికి ఒక బ్యాక్ ఫైర్ లా మారిందని చెప్పవచ్చు. సో మీరేమనుకుంటున్నారు, మీరు కూడా ఒక ఒపీనియన్ తెలపండి. ముఖ్యంగా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బాలయ్య గారు అభిమానులు చేయి బాలయ్య అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్ చేయండి. చిరంజీవి అభిమానులు కూడా ఉంటే మీరు కూడా కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.